లక్షల మంది ఆకలి తీర్చడం గొప్ప విషయం. లయన్ టి రాజేంద్ర ప్రసాద్. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న రోగుల వెంట వచ్చే వారి సహాయకులకు 3 సంవత్సరాలుగా సుమారు 4 లక్షల మంది ఆకలి తీర్చడం గొప్ప విషయమని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ T20E కౌన్సిల్ చైర్మన్ PMJF లయన్ టి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జూలై 5, 2022 సంవత్సరంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా చేపట్టిన నిత్య ఉచిత అల్పాహార కార్యక్రమం నేడు 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి సహాయకులకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సుమారు 400 మందికి అల్పాహారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నిత్య ఉచిత అల్పాహార కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేటి కార్యక్రమానికి కౌన్సిల్ చైర్మన్ టి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం లయన్స్ భవన్లో ఏర్పాటు చేసిన మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 3వ సంవత్సర సేవా వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం అనతి కాలంలోనే మిగతా జిల్లాలోని వివిధ పట్టణాలకి విస్తరించడం సంతోషదాయకమని అన్నారు. సుమారు 60 లక్షల రూపాయలతో గత 3 సంవత్సరాలుగా సుమారు 4 లక్షల మంది పేదవారి ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తి కలిగించే విషయమని, అందుకు సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ క్లబ్ సభ్యులకు, దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇదే స్ఫూర్తితో మీ మొక్క మా రక్షణ వంటి అద్భుతమైన కార్యక్రమాలకి రూపకల్పన చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మీల్స్ ఆన్ వీల్స్ ఫౌండేషన్ అధ్యక్షులు PMJF భీమయ్య జగిని, సెక్రటరీ PMJF లయన్ మోహన్ రావు తీగల, ట్రెజరర్ సతీష్ కుమార్ కోడే, సర్వీస్ కోఆర్డినేటర్ PMJF లయన్ శివశంకర్ సింహాద్రి, ఉపాధ్యక్షుడు లయన్ గోలి అమరేందర్ రెడ్డి, ఫస్ట్ వైస్ గవర్నర్ KV ప్రసాద్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ రామకృష్ణ చిలుకూరి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి, రీజన్ చైర్మన్ బుర్రి భూపతి రెడ్డి, ఎదుళ్ల అంజిరెడ్డి, ఉరవకొండ ప్రభాకర్ రెడ్డి, మిరియాల యాదగిరి, జల్లా దశరథ, ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా, లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి, మామిడి శ్రవణ్ మరియు రీజన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, నల్గొండ పట్టణంలోని 17 క్లబ్ల నాయకులు, సభ్యులు, ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా మీరు పైసలు పెట్టారని తింటారు కానీ హోటల్లో తింటారు. హోటల్లో తింటే అది మంచిగా ఉంటుంది, ఇంతకంటే మంచిగా ఉంటుందా? మరి ఇంట్లో తిన్నట్టుందా? మీదేవురమ్మా ఎన్ని రోజులు అయింది? 7 రోజులు తింటున్నాం. మీరు పెట్టకపోతే ఎవరో ప్రభుత్వం కాదు, పేదవాళ్ళకు ఉపయోగపడాలి. ఆపదలో మీరు ఆకలితో బాధపడవద్దు. ఆపదలో విజయపురమ్మా ఎన్ని రోజులైనా ఇక్కడ ఎవరైనా పనులు లోపల ఉన్నా కూడా నీకు పొద్దుగాల టైంకి వచ్చి
రోజు 8 గంటలకైతే ఒకనాడు తెచ్చాడు 2 రోజులు చేస్తాడు. రోజు 8 గంటలకైతే ఇందాకే విన్నారు, వివరాలన్నీ తెలిసాయి. ఈ కార్యక్రమం 3 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యి ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా స్థిరపడ్డ తర్వాత వాటికి పిల్లలు కలిగినట్టుగా ఇంకా కొత్త కార్యక్రమాలు రావడం అనేది మీ మొక్క మా రక్షణ అన్నారు. ఒక కార్యక్రమం ఇంటింటికి విజన్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం తీసుకురావాలని వాళ్ళు చెప్తుంటే వారి యొక్క గొప్ప ఆలోచన విధానాలన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక కార్యక్రమం చేయడమే కాదు, కార్యక్రమాలకు కూడా రూపకల్పన జరుగుతుంది, ఇంకా పటిష్టమైన ప్రణాళిక ఉంటుంది. దీన్ని నాయకత్వం వహించే వ్యక్తులు కూడా ఎంత సరదాగా అందరినీ కలుపుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తున్నారో చూస్తే ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా జరుగుతాయని పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. నమస్కారం. ఈ రోజుతోటి మా ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం అనేది మేము 3 సంవత్సరాల కింద చేపట్టాము. ఈ రోజుకి 1095 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు ముగించుకొని సక్సెస్ఫుల్గా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు 350 నుంచి 400 మందికి ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 3 సంవత్సరాలు ముగించుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారికి, మరి మా సెక్రటరీ తిగల మోహన్ రావు గారికి, మా వైస్ చైర్మన్ అమరేందర్ రెడ్డి గారికి, మా ఫస్ట్ వైస్ గవర్నర్ కేవీ ప్రసాద్ గారికి, సెకండ్ వైస్ గవర్నర్ సతీష్ గారికి, మరి మా కోఆర్డినేటర్ సింహాద్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచింది, చాలా సంతోషం. సుమారు 4 లక్షల మంది బెనిఫిషరీస్కి మేము లబ్ధిదారులకు ఈ అల్పాహారాన్ని 3 సంవత్సరాలు అందజేయడం జరిగింది. సుమారు 55 లక్షల రూపాయలు కూడా మేము దీని గురించి ఖర్చు పెట్టడం జరిగింది. చాలామంది సభ్యులుగా చేరారు, చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఇదే విధంగా కంటిన్యూస్గా ఇంకా పర్మనెంట్గా ఇంకా జాగ్రత్తగా జరగాలని మరి ఈ సందర్భంగా మా ట్రస్ట్ నుంచి ఇంకొక కార్యక్రమం విజన్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం కూడా చేయడానికి మేము గ్రాంట్ అప్లై చేశాం. అది వస్తే అది కూడా ప్రారంభమవుతుంది. అలాగే మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఐ డొనేషన్ కార్యక్రమం అనేది 137 మంది నేత్రదానాలు స్వీకరించడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలు అనేవి కంటిన్యూస్గా మేము చేపట్టడం జరిగింది. దానికి సహకరించినటువంటి నల్గొండ టౌన్లో ఉన్నటువంటి 15 క్లబ్ల సభ్యులకి, ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీ సహకారం కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 95వ రోజు మీల్స్ ఆన్ వీల్స్ ముందుకు పోతున్న సందర్భంలో గత 3 సంవత్సరాలతో అద్భుతమైన సేవ అందించిన నల్గొండ ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఉదయాన్నే ఎవరైతే మన యొక్క సేవ పొందుతూ ఉన్నారో వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం, ఒక తృప్తికరమైన, ఎందుకంటే రేపు ఒక భరోసాతోటి హాస్పిటల్లో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు, ధైర్యం కూడా వస్తూ ఉంది దీని ద్వారా. అంటే పేషెంట్ ఎంత బాధలో ఉన్నప్పటికీ కొంత సపోర్ట్గా మనం అందిస్తున్న ఈ ఆహారం మనకి చాలా మనోసంకల్పాన్ని కలిగిస్తూ ఉంది, మన ధైర్యాన్ని కూడా కలిగిస్తున్నట్టు మేము భావించాం. దాని ద్వారా రాబోయే కొత్త కార్యక్రమాలు కూడా నిజంగా ఇది చైర్మన్ గారు చెప్పినట్టుగా అద్భుతమైన రూపకల్పన జరుగుతూ ఉంది. తప్పకుండా మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. అందరూ కూడా నల్గొండలో కానీ మన జిల్లాలో ఉన్న లైన్స్ అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మీ యొక్క ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని కూడా ఆలోచిస్తూ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. మొదటగా 3 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసి అద్భుతంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోయిన మా లైన్ మిత్రులకు కోఆర్డినేట్ చేసిన సతీష్ గారికి, లైన్ శివశంకర్ సుమారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 320లో నల్గొండలో ప్రారంభించి అదే రోజు సూర్యాపేటలో కూడా స్టార్ట్ చేయడం, 1 ఇయర్ అద్భుతంగా సూర్యాపేట హాస్పిటల్లో పనిచేశాడు. 2 సంవత్సరాల నుంచి సత్తుపల్లిలో కూడా అద్భుతంగా, ఈరోజు కూడా 2 సంవత్సరాల నుంచి అద్భుతంగా తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఫిర్యాదు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టాము. ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు ఎక్కడ ఆకలితో ఉన్నాం, ఇక్కడ గేమ్స్ అవుతున్నా, విద్యార్థుల మోటివేషన్ స్కూల్స్ అవుతున్నా కూడా మా మీల్స్ ఆన్ వీల్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయితే మేము కార్యక్రమాలు చేపట్టి వారికి భోజనం వసతి కల్పిస్తాము. ఫిర్యాదులో గతంలో ఒక 3 months కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రంథాలయంలో చదువుకున్న విద్యార్థులకు రెగ్యులర్గా ఆడ మధ్యాహ్నం భోజనం కూడా లైన్ మిత్రులు చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాలలో చాలా క్లబ్స్ కూడా నెల రోజుల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, 1 month కొరకు చేస్తూ ఉన్నాయి. వైరా క్లబ్ చేసింది, తల్లాడ చేసింది, నగరపల్లి చేసింది,
ఇట్లా ఒక్కొక్క క్లబ్లు సంవత్సరాలు చేయకపోయినా కూడా ఒక 1 month ప్రోగ్రామ్ కింద పెట్టుకొని మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని చూసి మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇదే కార్యక్రమం కూడా ప్రతి క్లబ్ చేసే విధంగా, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వారికి ఆకలితో అలవాటు కూడా చక్కని ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. లైన్ మిత్రులు ఇంకా వేరే హాస్పిటల్లో కూడా చేస్తామని కూడా ఇస్తున్నారు. ఈ ఫౌండేషన్ ఇప్పటితో ఆగదు. మా లీడర్స్ అందరూ కూడా చర్చించి ఇంకా చక్కని కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఇంకా ప్రజల్లో ఏ కార్యక్రమం కావాలన్నా మేము సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. లయన్స్ క్లబ్స్ అన్నిటి ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ అందిస్తున్నటువంటి ఫ్రీ మీల్స్ అనేది ఏదైతే ఉందో 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 1095 రోజులకు చేరింది. ఈ కార్యక్రమంలో మా లయన్స్ నాయకులు మిత్రులందరూ కూడా చాలా సమిష్టిగా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈరోజు మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు ప్రోత్సాహాలను తెలియజేస్తూ వారి వంతు కూడా ప్లాస్టిక్ నిర్మూలిద్దామనే సదుద్దేశంతో మీకు నా వంతుగా ప్లాస్టిక్ ప్లేట్స్ బదులు మీరు అవి వాడకుండా స్టీల్ ప్లేట్స్ను వాడండి, నేను స్పాన్సర్ చేస్తానని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే 400 ప్లేట్స్ మీరు మాకు చూసి ఇచ్చినందుకు మా యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అయినారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.